హలో అండి అందరికీ. ఈరోజు చిన్న షాపింగ్ కోసం అయితే విశాల్ మార్ట్కి అయితే వచ్చేసానండి. ఇక్కడ చిన్న చిన్న కడాయిలు అయితే చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకుందామని చూసాను ఇంట్లోకి. తర్వాత 2 కడాయిలు అయితే తీసేసుకొని కింద ఫ్లోర్కి అయితే వెళ్తున్నాండి. ఇక్కడ చెత్త డబ్బాలను చూసినప్పుడు అర్థమవుతుంది కొందామని. కానీ మన మధ్యతరగతి ఇళ్ళలో పెరుగు ప్యాకెట్లు కరెక్ట్ అని చూసి వచ్చేస్తాము. చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయో. ఇవి తీసుకున్నా ఇంటికి తీసుకెళ్ళి అటక మీద పెట్టుకుని అలానే చూసుకుంటానేమో నాకు తెలియదు. అంటే కొత్త వస్తువు కదా, వెంటనే వాడాలనిపించదు. అలాంటప్పుడు మన ఇంట్లో పెరుగు ప్యాకెట్లు బాత్రూంలో కానీ బయట చెత్త కానీ పెరుగు ప్యాకెట్లు కరెక్ట్ అనిపిస్తుంది. చూడండి షాపింగ్కి వచ్చినప్పుడు ఇలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కానీ నన్ను నేను కంట్రోల్ అయితే చేసుకుంటానండి. అనవసరం ఏవి కొనొద్దని చెప్పేసి. తర్వాత మా వారికి షర్ట్లు తీసుకుందామని చూస్తే నాకు కలెక్షన్ అంత బాగాలేదు. తర్వాత చెప్పులు తీసుకుందామని చూశానండి. కాస్ట్ చూసి భయపడి ఇప్పుడు మన బడ్జెట్లో లేదు అని చెప్పేసి అక్కడే పెట్టేసి వెనకైతే వచ్చేసాను. తర్వాత చూడండి ఎంత అట్రాక్ట్ అయ్యేటట్టు వాళ్ళు సెట్ చేసి పెడతారో. తర్వాత తీసుకున్న కడాయిలకైతే బిల్ అయితే వేసేసుకొని ఇంటికైతే బయలుదేరినామండి. మొత్తం బిల్ వచ్చేసి 400 అయితే నాకు అయింది. తర్వాత ఇంటికైతే బయలుదేరదామని బయటకైతే వచ్చేసామండి. తర్వాత మా వారు చెప్పులు చూద్దామని చెప్పేసి చెప్పులు అయితే చూస్తున్నారండి. చెప్పులు అయితే తీసేసుకొని ఇంటికైతే బయలుదేరామండి. బాయ్ బాయ్.